హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మనం దేని గురించి తెలుసుకుందామంటే ఈసీజీ గురించండి పండి. ఇదిగోండి దీన్ని ఈసీజీ మెషిన్ అంటారు. ఇటు సైడ్ నుంచి మనకి జిరాక్స్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఈసీజీ రోల్ అనేది వస్తూ ఉంటుంది. అది స్టార్టింగ్ బటను. ఈసీజీ అంటే ఎలా పెట్టుకోవాలి, ఎంత దూరంలో ఎలా పెట్టుకోవాలని అన్నీ ఉంటాయి. ఈ బటన్ వచ్చి స్టార్ట్ అండ్ స్టాప్ అండి. చూశారు కదా, ఖచ్చితంగా దానికి దాని వైర్ అనేది దానికి ఛార్జింగ్ అనేది ఎనీ టైం పెట్టి ఉండాలి. ఎందుకంటే ఈసీజీకి ఛార్జింగ్ లేకపోతే వర్క్ చేయదు. దాని ప్రోప్ అంటాం మనం యాక్చువల్గా అయితే. ఈసీజీ ప్రోప్ అలాంటిది. చూసుకున్నారు కదా, ఈసీజీ మోడ్ అన్ని లాగింగ్. ఇదైతే మనం ఏదైనా సెట్టింగ్ అంటే మార్చుకోవడానికండి, పేరు రాసుకోవడానికి. ఏ పేషెంట్ తీస్తున్నాం అనేది ఖచ్చితంగా పేరు రాయాల్సి వస్తుంది. చూశారు కదా, అందరికి తెలిసి ఉండొచ్చు. మనం ఏమనుకుంటామంటే రెడ్ ఉంది కదా, రెడ్ అంటే రైటు, బ్లాక్ అయితే రైట్ సైడ్ లెగ్కి అలా అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు ఇలా కలర్స్ చూసుకోకూడదు. వాటిపైన రాసినారు చూడండి. ఇది ఇక్కడ చూడండి, ఆర్ఏ అంటే రెడ్ చేతికని, అలా అంటే 1 2 అలాగా వాళ్ళ ఏబి అని రాస్తారు. కాబట్టి మనము లెఫ్ట్ రైట్ అనేవి రాసి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చూడాలి. చాలామంది మనం చేసే మిస్టేక్ ఏంటంటే కలర్స్ చూసుకుంటాం. ఇది చూశారు కదా, చెస్ట్కి పెడతాము. చెస్ట్ కంటే ఇదిగోండి నెంబర్ వైజ్గా ఉంటాయి. 6 మెంబర్స్ ఉంటాయి. 6 అని ఖచ్చితంగా 1 2 3 4 5 6 ఖచ్చితంగా జిగ్జాగ్గా పెట్టుకుంటూ పోవాలి. ఇది ప్రతి ఒక్కదానికి నెంబర్స్ ఉంటాయి. ఎలా పెట్టాల్సిన టెన్షన్ అస్సలు వద్దండి. ఏం లేదు, మనం పేషెంట్ పండుకున్న తర్వాత రైట్ సైడ్ చెస్ట్ మీద, అంటే చెస్ట్కి కొంచెం హార్ట్కి చెస్ట్ మధ్య గీత ఉంటుంది. దానికి మధ్యలో కొంచెం ప్లేస్ ఉండాలి. అక్కడ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, కింద. ఇంకా పండుకొని ఉన్న తర్వాత కరెక్ట్గా ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతాయండి కరెక్ట్గా అన్నీ. 6 చెస్ట్ దాటు కిందికి పక్కకి ఒకటి రావాలి 6 అనేది. అలా పెట్టుకోవడం వల్ల మనకి మంచి ఈసీజీ అనేది వస్తుంది. ఈసీజీ అంటే మనం హార్ట్ ప్రాబ్లం ఫస్ట్ ఈసీజీ ద్వారా తెలుసుకుంటాం మనం. ఈసీజీ చూస్తేనే డాక్టర్స్ తర్వాత ఏదో సరే ఈసీజీ ప్రాబ్లం ఉంది 2 డేకు తీద్దామని అలా చెప్తారు కదా, సేమ్ అలానే ఈసీజీ నార్మల్ వస్తుంది, అన్నార్మల్ వస్తుంది. అంటే మనకి హార్ట్ రేట్ నిమిషానికి ఎంత కొట్టుకుంటుంది, ఎలా కొట్టుకుంటుంది, దానికి అంటే రేట్స్ అండి. అంటే తక్కువనా ఎక్కువనా, అంటే లిమిట్ కొట్టుకుంటుందా అన్నీ ఈసీజీ పేపర్ మీద క్లారిటీగా వస్తాయి. మళ్ళీ చూడండి, వీటిని మనం ఖచ్చితంగా కలర్స్ని గుర్తుపెట్టొద్దు. దానిపైన రాసి ఉంటుంది లెఫ్టా రైటా అని. చూసారు కదా, ఎల్ఏ అంటే ఇది ఈసీజీకి జెల్ అండి. మనం జెల్ లేకుండా అస్సలు పెట్టకూడదు. జెల్ లేకపోతే అనేది క్లియర్నెస్ రాదు. కాబట్టి జెల్ ప్రతి ఒక్కదానికి ఈసీజీకి జెల్ రాయాలి. మనం అన్నీ చూపించాను కదా, వాళ్ళన్నిటికీ జెల్ రాసి అప్లై చేయాలి. చేసిన తర్వాత నీట్గా ఈసీజీ అనేది వస్తుంది. ప్రతి ఒక్కదానికి ఈసీజీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. చూశారు కదా, సేమ్ ఇలానే ఉంటుంది. ఎవరిని అడగాల్సిన అవసరం. థ్యాంక్ యూ.